రాత్రి ఎప్పుడు పడుకున్నాం తెలుసా సమీర? మీరు పడుకున్నారా? నాకు నిద్ర కూడా లేదు. ఎందుకు? క్రిస్మస్ సెట్. ఏంటి ఇప్పుడే వైట్ డ్రెస్ లో ఉన్నావు కదా సమీర? క్రిస్మస్ వైబ్. సూపర్ ఉమన్. Close your eyes. This is for you in loving memory of your mama. It's very heavy మాకు. తను వెళ్ళినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ December 25th has been really very hard for us. It's very heavy మాకు. తను వెళ్ళినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ December 25th has been really very hard for us. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. ఎస్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు నిన్ననే ఏదైతే చేశాను మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూసుంటారు, చూడకపోతే చూసిరండి. కంటిన్యూ చేశాను అనమాట నెక్స్ట్ డే. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి షూట్ చేస్తూ ఉన్నా కొంచెం, కానీ ఇంట్రో ఇవ్వలేదన్నమాట. సో ఇంట్రో ఇప్పుడు ఇస్తున్నాను. నేను ఏమేం చేశాను, ఏం జరిగిందో చూసేసరండి. క్రిస్మస్ వైబ్. ఏం వైబు? క్రిస్మస్ వైబ్. చూడండి ఎంత చక్కగా నీట్గా చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది మా సమీర. మేకప్ కూడా వేసుకుంది, లిప్స్టిక్ పెట్టుకున్నా. బాబా ఇప్పుడు ఏం చేస్తావు? మస్కారా కూడా పెట్టుకుంటున్నావా? క్రిస్మస్ వైబ్. మాట్లాడితే క్రిస్మస్ వైబ్ అంటే మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? అదే కదా. అడగక మా అత్తగారు ఏదో ఒకటి అడిగారు. అబ్బా ఎందుకన్నాను, నా నోట్లో వచ్చి ఎందుకు వచ్చిందో. అడిగాక నేను ఇవ్వకుండా ఉంటానా? అదే కదా. క్రిస్మస్ వైబ్. చేసాను బిస్మిల్లా కాకుండా క్రిస్మస్ అలా ఉన్న పరిస్థితి. పెద్దది అడిగినా రేష్మ, రాత్రి ఎప్పుడు పడుకున్నాం తెలుసా సమీర? మీరు పడుకున్నారా? నాకు నిద్ర కూడా లేదు. ఎందుకు? క్రిస్మస్ సెట్. క్రిస్మస్ సెటప్ చేస్తున్నా. ఏం చేసావు? చూస్తారుగా. అంతే అంటావా? అంతేగా. సరే, మీరేం చేశారు? అది ఒక్క లంచ్ టైంలో చూస్తా. ఇది కూడా నా పరిస్థితి, నా ఫేస్, నా వేషం నిన్నటి నుంచి కాదు. రా రేష్మ ఇక్కడ రా. మీది ఎందుకు ఇలా ఉంది, నాది ఎందుకు ఇలా ఉంది తెలుసా? మిమ్మల్ని ఎవరు క్రిస్మస్ వైబ్ అడగలేదు, నన్ను అడిగారు. డెలివర్ చేయాల్సింది నేను, అందుకు నేను ఇలా. అడిగిన వారు రెడీ అవ్వకూడదు. అది వాళ్ళ ఇష్టం, మీకు ఇష్టం లేదేమో రెడీ అవ్వడం. అంటే పనులు ఎవరు చేస్తారు? మీ ఆయన వచ్చి చేస్తాడా? మా ఆయన ఎందుకు చేస్తారు? మా అత్తగారు చేస్తారు. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఓ మీరే మా అత్తగారు కదా. మర్చిపోయా. సారీ గైస్, ఎక్స్క్యూజ్ మీ. క్రిస్మస్ వైబ్స్ ఏం చేయలేము. ఎందుకన్నా నేను నిజంగా క్రిస్మస్ వైబ్స్ నాకు గుర్తు రావట్లేదు. నేను ఆ బెడ్షీట్ తీసుకొచ్చి ఆ కిడ్స్ రూమ్ లో, మనం ఒక వాడని బెడ్ ఒకటి ఉంటది కదా, ఊరికి అలా డెకరేట్ చేసి పెడతాం ఒక బెడ్ కిడ్స్ రూమ్ లో. ఇవన్నీ మనం వాడతాము. సో వేసినా అది చంద్రబందర్ అవుతుంది కదా, అది మనం వాడుకుంటే అలా పెడతాం నీట్ గా డెకరేట్ చేసి కదా. సో ఆ డెకరేట్ చేసే బెడ్ కోసం క్రిస్మస్ వైబ్ కు బెడ్షీట్ తెచ్చాం. మీరేమన్నారు? ఆ బెడ్ కి ఎన్నో బెడ్షీట్లు ఉన్నాయి, ఫస్ట్ ఆ బెడ్ వాడరు, ఎందుకు తీసుకొచ్చారు అన్నారు. క్రిస్మస్ రోజు వేద్దామని అన్న. ఎందుకంటే క్రిస్మస్ వైబ్ అన్న, నువ్వు క్రిస్మస్ వైబ్ సెట్ చేయకపో అని అలా అన్నారు. అప్పుడు చెప్తా అన్నారు. తప్పంతా నాదే అంటారు. అక్కడ నుంచి మొదలు పెట్టా. మొత్తం నా నెత్తి మీద వచ్చి కూర్చుందా ఇదంతా? నీ నోట వచ్చిన వాక్య నిజం చేస్తున్నా? నీ తలకెక్కింది. మీ నెత్తి మీద కూర్చొని తలకెక్కిందంటే కళ్ళు తలకెక్కింది. అయితే నేను ఇంకా ఏమైనా మంచిగా ఆలోచించి అడగాల్సింది. పొరపాటున క్రిస్మస్ వైబ్స్ నేను అదే అన్నా, మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? అదే కదా, మీరు అడగాల్సింది. అడగలేదు, ఇప్పుడు అడుగుతాను. నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా అడుగుతా. ఇంకొకసారి సమీరాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతానండి. చూసారు కదా మా రేష్మ పరిస్థితి, నా పరిస్థితి. మా పరిస్థితి అలా ఉంది, చూపిస్తా చూడండి. గుడ్ మార్నింగ్. టైం ఏంటి ఇప్పుడు తెలుసా? 10:14. ఓకే, ఇది మటన్ బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టేసింది. అండ్ రైస్ అఖనీ అవుతుంది. ఇది రాత్రి ఆల్రెడీ చూపించాను నా ప్రీవియస్ బ్లాగ్లో. బైగన్ కా సాలన్ రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ చికెన్ నాన్ స్పైసీ అనమాట. సమీరా వాళ్ళ అంటే పిల్లలకి వాళ్ళందరికీ అనమాట. ఇక్కడ స్వీట్ కోసం పాలు రెడీ చేసేసాం, నార్మల్ స్వీట్ అండి. సో మేమిద్దరం రాత్రి పడుకునేసరికి ఐ థింక్ ఆల్మోస్ట్ 12 o'clock 12:05 అయిపోయింది కదా. 12:30 అయింది. పడుకునేసరికి 1 అయింది. యాజ్ యూజువల్ మార్నింగ్ 6 నుంచి
పిల్లలు వేస్తారుగా, మనకు హాలిడే అనగానే పిల్లలు వేసి కూర్చుంటారు. సరే మధ్యాహ్నంలో పని రెడీ అవ్వాలి కదా, సగం టెన్షన్ మాకు. లేసాం, ఇదంతా రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ, ఆల్మోస్ట్ దమ్ అవుతుంది. చూడండి ఇప్పుడు వేసేసింది రైస్, ఆల్మోస్ట్ ఇది కూడా దమ్ అయిపోతుంది. కర్రీ అయిపోయింది, అంతా అయిపోయింది. పెరుగు పచ్చడి అని స్వీట్ చేస్తే అయిపోతుంది అనమాట పని. అప్పుడు మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేము రెడీ అయిపోతాం. చెప్పింది చేసింది ఇదంతా ఎవరు? సమీర. తను మాత్రం అసలు ఏమీ పట్టించుకున్నట్టు చక్కగా రెడీ అయిపోయి క్రిస్మస్ వైబ్స్ ఏమేనంటే క్రిస్మస్ వైబ్స్ అంటుంది. మేము పిచ్చోళ్ళలా ఇలా ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు సాంబార్, ఇడ్లీ, చట్నీ అయిపోయాయి. 3 రకాల చట్నీ చేశారు. 3 రకాల చట్నీలు, సాంబారు అండ్ మళ్ళీ టీలు, కాఫీలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది కూడా అయిపోతుంది. అంటే మేము ఇంత ఫాస్ట్గా 10-15 కల్లా ఒక్క సెకండ్ రెస్ట్ లేకుండా అన్నీ చేస్తున్నాం. కానీ సమీర ఏం చేసింది? రెడీ అయింది కదా క్రిస్మస్ వైబ్స్. అది పరిస్థితి. ఏంటి ఇప్పుడే వైట్ డ్రెస్ లో ఉన్నావు కదా సమీర? క్రిస్మస్ వైబ్. Super woman. कुछ भी बोलो तो क्रिसमस वाइब वाइट पेन है फिर ये पेन है उनकी गलती कर दी है ना क्रिस्मस వైబ్. అంటే శాంటా క్లాస్ అలా పడుతూ వస్తా తెలీదా మీకు? చిమ్నీ నుంచి అలా పడి అలా వేసేస్తుంది హో అంటారు కదా, అది చేశాను. మీరేంటి నేను బ్యాలెన్స్ బ్రహ్మానందం అయింది అనుకున్నావా? అది కాదు, శాంటా క్లాస్ క్రిస్మస్ వైబ్. వైట్ వేసుకుంటే సగం శాంటాలా ఉన్నానని రెడ్ వేసుకున్నా. ఫుల్ శాంటాలా ఉంటావనా? తర్వాత గ్రీన్ కూడా వేసుకోవచ్చు, క్రిస్మస్ ట్రీలా ఉందామని. ఇల్లేమో ఎందుకు క్రిస్మస్ వైబ్. అందుకే దేవుడా. నేను నా బట్టలు తీయడానికి వెళ్తే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అని వచ్చింది. తబసం ఉండు నేను బ్లాక్ చేస్తా అన్న. వై క్లోజ్ మై ఐస్? ప్లీజ్ క్లోజ్ చేయండి, నేను పట్టుకుంటా ఇప్పుడు. ఓకే, Close your eyes. This is for you in loving memory of your mama. Open your eyes. థ్యాంక్ యూ మల్లెపూలు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ దొరికాయి నీకు మల్లెపూలు? దొరికే ఎక్కడో. మా అమ్మకు ప్రాణం అండి మల్లెపూలు అంటే. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నార్మల్గా మేము తన గ్రేవ్ దగ్గరికి వెళ్తే కూడా మల్లెపూలతో నింపేస్తాం మేము. అంటే తను సోల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని. థ్యాంక్ యూ తపస్సు. వెల్కమ్. మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను ఈ క్రిస్మస్ టైంలో. మా అమ్మ హడావుడి చాలా ఉండేది. తన బర్త్డే యాక్చువల్లీ ఈరోజు మై మమ్స్ బర్త్డే December 25th అనమాట. సో చాలా టెన్షన్ పెట్టేది. 15 days 20 days నాకు చీర Whole month starting నుంచి హడావుడి పెట్టేది. That's how she used to love dress up. ఏదంటే అంత మంచిగా రెడీ అయ్యేది. తనకి మంచి చీరలు కట్టాలి, మంచిగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. ఎంత నీట్గా మెనిక్యూర్ పెడిక్యూర్, ఆ క్యూట్ ఫింగర్స్ ఉండేవి మా అమ్మకి. సో ఆ నెయిల్స్ కానీ అంత చక్కగా రెడీ అయ్యేది. గాజులు వేసుకునేది నిండుగా. పట్టు చీర మామూలుగా కాదు, అంటే బ్రాండ్ మంచిది కావాలా. ఆ రోజుల్లోనే షీ యూస్ టు టేక్ 50,000 75,000 చీరలు, 25,000 అలాంటి చీరలే కొనేదన్నమాట. ఆ చీర తను కట్టుకొని వెళ్తే అందరు తిరిగి చూసేవాళ్ళు, అంత అందంగా ఉండేది మా అమ్మ. సో మా అమ్మ కోసం హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ తపస్సు. Welcome. ఓన్లీ ఫ్రాలిక్ తపస్సం కెన్ క్రియేట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ హెవీ మాకు. తను వెళ్ళినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ December 25th హ్యాస్ బిన్ రియలీ వెరీ హార్డ్ ఫర్ అస్. నేను 1.5 month నుంచి చాలా గుర్తు చేస్తున్నాను. ఈ డే రాగానే ఇట్ యూస్ టు బీ లైక్ ఎ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్. ఇట్స్ రియలీ వెరీ హెవీ. బట్ షీల్ బి సెలబ్రేటింగ్ దేర్ మా నాన్నగారితో. షీ విల్ బి సెలబ్రేటింగ్, షీల్ బీ హ్యాపీ. మేము ఏడవద్దు, దట్ వాజ్ హర్, షీ యూస్ టు టెల్ యూ షుడ్ బి స్ట్రాంగ్ అని, ఏడకూడదని. సో వెరీ స్ట్రాంగ్ లేడీ అండి. మా అమ్మ వాజ్ వెరీ స్ట్రాంగ్. అంతే మొండిది అనమాట, చాలా మొండిది. అండ్ మమ్మీ తర్వాత రేష్మా ఆంటీ నేను చాలా క్లోజ్గా ఉండే అనమాట. సో తను షాపింగ్ దగ్గర ఉండి ఫ్రమ్ హర్ బ్యాంగిల్, శారీ, ఫాల్ కూడా తనే కొట్టుకున్నది. పాలు, పీకో అన్నీ. అంటే నేను కొంచెం బిజీగా ఉన్నానంటే ఎప్పుడు తీసుకెళ్తారు అనేది నాకు వీలైతే నేను వెళ్ళేదాన్ని, లేకపోతే రేష్మా తపస్సు అన్నీ చూసుకునేవారు తనకి. సో దిస్ వాజ్ హర్ టైమ్ అనమాట. ఈరోజు బర్త్డే, హర్ బర్త్డే అండ్ దిస్ క్రిస్మస్ వాజ్ హర్స్. సో వి మిస్ యూ మమ్మీ.
సేమ్ థింగ్ రాక్సీ కూడా అండి. అసలు పండగలు హడావిడి, ఇంట్లో అందరు ఉంటే వాడు అలాగే ఉండేవాడు. వాడు లేడు, వాడు పోయాడు తొందరగానే. Life is థర్డ్ ఇయర్ unpredictable. కదా, ఈ ఏప్రిల్ 11 second year. సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ రన్నింగ్. ఇంకా ఆల్మోస్ట్ రాక్స్ పోయి 2 years అవుతుంది. ఓకే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. Yes, రేష్మా ఆంటీ. ఎస్ మీ పప్పు బర్త్డే ఈరోజు. రేష్మా ఆంటీకి పప్పు అవుతారు. పప్పు क्या बोलते? అత్త అత్త. యా అత్త. అత్త బోల్తే శాస్త్రం. అవును, చాలా హడావిడిగా ఉండేది మా పుట్టిది. చప్పుల నుంచి అది నెయిల్ పెయింట్ అన్నీ 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 ఆమె వస్తే, ఇది మంత్ వస్తే 2 నెలల నుంచి మాకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, నవంబర్లోనే స్టార్ట్ అయిపోయేది ఆమెది. నువ్వేం వేసుకుంటున్నావు, నువ్వు కొను అని ఆమె కొంటుంది, మళ్ళీ మాకు కూడా పెట్టేది. అంతే, చాలా ఇంకా తిండిలు కూడా ఎక్కువ ఉండేది ఇంట్లో. ఎందుకంటే అవి మురుకులు, రోస్ కుక్ అన్నీ చేసేది, చుడువా అన్నీ చేసేది. అయితే నేను కూడా ఆమె గుర్తుకొస్తుంది. ఇంట్లో కూడా మా వారు కూడా చాలా గుర్తు చేసి మొన్న అన్నారు, ఆంటీ ఉంటే చుడువా చేస్తారు కదా, మురుకులు చేస్తారు కదా అని. అయితే నేను కూడా చుడువా చేశాను, తీసుకొచ్చాను బాజింగ్ కూడా. చాలా మంచిగా అయింది. అయితే ఆమెకు మిస్ చేసుకుంటా నేను చేశాను అది చాలా మంచిగా అయింది. మిస్ యూ పుప్పు. ఇంకా ఏం లేదు చెప్పడానికి. ఏడుస్తాను అంటే ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, అది ఇది అనేది. సో సమీరా వాళ్ళ మదర్ సిస్టర్ అందరు వచ్చేసారు. అండ్ రేష్మా ఇస్ సర్వింగ్ ఫుడ్ ఇక్కడ. అండ్ అమాన్ అందరం రెడ్ అండ్ వైట్లో ఉన్నాము. కొందరు రెడ్లో ఉన్నారు, అమాన్ బ్లూలో ఉన్నాడు. రెడ్ అండ్ బ్లూ ఓకే. బట్ మోస్ట్లీ రెడ్ అండ్ వైట్లో థీమ్ లాగా వేసుకున్నాం అందరం. నా లిప్స్టిక్స్ కూడా చూడండి రెడ్ పెట్టుకున్నాను. సో తపస్సు ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ ప్రిటీ నర్వస్. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నాము. ఇది నాన్ స్పైసీ చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ ఆల్రెడీ మా వారు తిన్నారనమాట. నాకు ఆల్రెడీ 2 ముద్దలు పెట్టారు. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది అన్నారు. ఆయనకు నచ్చిందంటే అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా తిరగలేదు. ఇంకా ఎవరు అన్వరా? ఆయనకు నచ్చితే అన్వర్కి నచ్చినట్టే. వాళ్ళ వెరీ పర్టికులర్ ఫుడ్ విషయంలో అన్వర్ అని మా వారు. వాళ్ళకి నచ్చితే అందరికి నచ్చినట్టు. ఎస్, లవ్. This is the food I'm taking there. Hi everybody. Hello. Hi. Merry Christmas. Andariki Merry Christmas. Hi. Christmas vibes. Ma Christmas vibes. Yes, Christmas vibes. Chalo, let's have our lunch. తిన్నారా? మీ ఆరోగ్యం ఎట్లుంది? వాలేకుమ్ అస్సలాం. హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. ఈరోజు మీ అత్తగారు పుట్టినరోజు కూడా. గుర్తొచ్చారా? ఏమన్నారు మీ అత్తగారు? ఏం లేదు, అందరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారన్నారా? హ్యాపీగా ఉండమన్నారా? స్పెషల్గా మీకు చెప్పుంటారే. అవును, కళ్ళు వచ్చి చెప్పారా? చూడండి, మా అమ్మ అప్పటి నుంచి కూడా చెప్తుంది బీ కేర్ఫుల్ అని. అస్సలాము అలైకుం అబ్బాస్. హ్యాపీ క్రిస్మస్. మా అబ్బాస్ వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటాడు. వాళ్ళకి లుకింగ్ ప్రిటీ రేష్మా. క్రిస్మస్ వైబ్స్ అంతా నీ డ్రెస్లోనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. Another gift Santa has bought for Yusuf Bhaiya. Wow! Sure. Next gift Santa has bought for Kannamma. Wow. We have a gift for Kuku. Santa, thank you so much. That gift Santa has got for Kannamma. Okay. Again? That gift Santa has got for Prince Bhaiya. One more. Okay.
Daddy. Most favorite. Abbas bhai. Next gift Santa has got for Kanama. Wow, one more Kanama. Next gift Santa has got for any guesses? Nani. Any guesses? Mommy. मम्मी को कुछ बोले कोई भी बोल रही नहीं हो. Next, Santa has got a gift for Dada. Thank you, Santa. Dada will help. Come on. Next, Hira bhaiya, one more hai. Yeah. Thank you. Santa will thank you. Next, Santa has got for Prince bhaiya. Santa has got a gift for Dadi. Thank you so much, Santa. Santa has got a gift for Nani. अरे कुकर आ गया कुकर. Next, Santa has got a gift for Jiju. Reshma aunty. Reshma aunty. इसमें guest भी होते हैं. Last but not the least, Santa has got a gift for Appa. रेशमा रेशमा कुकिंग सेट खुश వరల్డ్స్ బెస్ట్ దాది అంట కాకపోతే రాసింది ఏ world's best daddy. ఓ వావ్ Wait, Abhi never heard. థ్యాంక్ యూ సో మచ్ You're welcome. డబ్బులు ఇచ్చిందండి మా కోడలు డబ్బులు ఇవ్వలే వెళ్ళి కొంచెం మేకప్ కొనుక్కున్నది ఇచ్చా. నా ఫేవరెట్ Yes, it's her favorite. మై ఫేవరెట్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ You're welcome. నాకు చాలా పర్ఫ్యూమ్స్ అంటే స్మెల్ సెంటెడ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం సో నాకు తగ్గట్టు ఇచ్చింది మరి ఇదేంటి తెలియదు చూడాలి మేకప్ కొనాలంట బస్ ఇక్కడే ఉన్నాడు కదా కొన్ని తీసుకొస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ప్రేమగా ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఫర్ ఆమెర్ ఐమ్ యాక్సెప్ట్. అయితే నాకు కూడా వద్దంటు నేను నాకు ఇచ్చుకున్నాను ప్లస్ నువ్వు కూడా నాకు ఇచ్చావు ఫ్యామిలీ తరఫున అందరూ కలిసి. డిజర్వ్ మచ్ మోర్ దెన్ దట్. ప్యాకింగ్ కి ఈ గిఫ్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ టు హర్. వావ్ 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 దిస్ ఇస్ ఓ నేను వెళ్ళే విండో షాపింగ్ చేసా వీళ్ళే ఫుల్ షాపింగ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్. ఎక్సైట్మెంట్ మనం ఎక్సైట్మెంట్ వావ్ థ్యాంక్ యూ సో You will love the fragrance. లవ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే టచ్ చేసేస్తా. జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అయితే మా వారి కోసం నేను ఆర్డర్ చేశా. మీ అందరూ ఫ్యామిలీ కాబట్టి నిజం చెప్పేస్తున్నా. ఆర్డర్ చేసిన వెంటనే ఎక్సైట్మెంట్తో వెళ్ళి ట్రై చేయించాను, చూపించేశాను. అయిపోయిందా? నిన్న నైట్ కూర్చొని ప్యాక్ చేస్తుంటే వై ఆర్ యూ ప్యాకింగ్ దట్ అన్నాడు. బికాస్ దిస్ ఇస్ ఫర్ డాటా, ఇట్స్ అ సర్ప్రైజ్ అంటే హౌ కెన్ ఇట్ బి అ సర్ప్రైజ్, హీ ఆల్రెడీ ట్రైడ్ ఇట్ అని అన్నాడు అనమాట. సో దిస్ బ్యూటిఫుల్ షర్ట్ ఫర్ అనురాజ. lovely it is. Very nice. Nice.
क्या कर रहे మీరిద్దరే ఇక్కడ అక్కడ అయిపోయింది పార్టీ పార్టీ ఆఫ్టర్ పార్టీ సీన్స్ ఆఫ్టర్ పార్టీ సెల్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఉంటాను. క్రిస్మస్ వైబ్ నుంచి రియల్ వైబ్స్కి వచ్చేయండి. రోజంతా క్రిస్మస్ వైబే లేదు, ఓన్లీ క్రిస్మస్ వైబ్. మాట్లాడితే క్రిస్మస్ వైబ్. ఏంటంటే ఆ బెడ్షీట్ ఏదో అన్నానంటే నేను క్రిస్మస్ వైబ్ అన్నానంటే నాకు గుర్తు కూడా లేదు నేను తిట్టున్నాను అనిపిస్తే. అందుకే సోన్ సమజ్కే బాత్ కరియే అంటారు పెద్దవాళ్ళు అనేవారు. ఇప్పుడు మేము అన్ని తీసి ఖాళీ చేసి కడిగి తోమి పెట్టుకుని అన్ని చేసుకోవాలిగా. చూపెట్టారా బిర్యానీ? ఓ చూసారు. సో ఇట్ ఇస్ కాఫీ టైం. ఇప్పుడు కాఫీ ఇద్దాం అందరికీ. వీళ్ళంతా ఇప్పుడు ఒక స్టాల్ పెట్టబోతున్నారు. కింద ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో పిల్లలకి స్టాల్ పెడుతున్నారు. వీళ్ళు చేతితో చేసిన వాటికి వీళ్ళు సేల్ పెడతారనమాట. సో వీళ్ళంతా రెడీ చేస్తున్నారు. అండ్ మేము మా పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. యా, మదర్స్ హెల్పింగ్ ద కిడ్స్. సో చూసారుగా, మొత్తానికి పొరపాటున నా నోట్లోంచి వాళ్ళు ఐక్య వెళ్ళినప్పుడు క్రిస్మస్ కోసం ఏదో బెడ్షీట్ తెచ్చి క్రిస్మస్ వైబ్స్ అంటే క్రిస్మస్ వైబ్స్ చేయకపోతే చూడు అన్నానంట. ఆ అన్న మాట కూడా గుర్తులేదు. దానికోసం ఆ సమీర ఇంత హంగామా చేసిందండి. మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఇస్, సరదాగా అందరం హ్యాపీగా కలిసాము, హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఆఫ్టర్ లాంగ్ టైం. చక్కటి భోజనం చేసాము. సో ఈ వంకుతో మాకు గిఫ్ట్లు దొరికాయి. తను అందరికీ గిఫ్ట్స్ తెస్తుందని తెలిసి తబసుమ్ వాజ్ వెరీ పర్టికులర్ అనమాట. అమ్మ తను అందరికి తెస్తుంది, మనం తీసుకోవాలి కదా, మనం తనకి ఇవ్వాలి కదా అనేసి. సో నిన్న యాక్చువల్గా మేము మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తన కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చామన్నమాట. బ్లాగ్ చేయడం కుదరలేదు నిన్న. సో అది సర్ప్రైజ్గా ఇద్దాం సమీరాకి అని తనే ఆ నోట్ కూడా రాసింది. మీరు చూసే ఉంటారు, చక్కటి నోట్ రాసి ఇచ్చింది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తను అందరికి చేస్తుంది కదా, తను కూడా స్పెషల్గా ఫీల్ చేయించాలి కదా అని ఒక ఉద్దేశంతో చేశాను. అండ్ చూసారు కదా ఎంత హ్యాపీగా పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ డెకరేషన్ అదంతా. ఇప్పుడు కింద వాళ్ళు ఒక స్టాల్ పెట్టబోతున్నారు అనమాట. ఇక్కడ చిన్న మా సొసైటీలో ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు. పిల్లలు స్టాల్స్ పెట్టుకోవచ్చు అనేసి. సో వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసిన ఏదైనా వస్తువులు వాళ్ళు తెచ్చి అమ్ముకోవచ్చు అనమాట. వాళ్ళు క్రియేట్ చేసిన, వాళ్ళు చేతులారా చేసుకున్న ఏమైనా ఉంటే క్రాఫ్ట్కి సంబంధించి, ఆర్ట్కి సంబంధించి ఏదైనా కావచ్చు. సో అది వాళ్ళు చేతులారా చేసి అక్కడ తీసుకెళ్ళాలన్నమాట. సో అయాన్ ఈజ్ వెరీ గుడ్ ఆర్ట్ మేకర్ అండి. అంటే డ్రాయింగ్ కానీ ఆర్ట్లో అంటే ఈ బొమ్మలు చేయడం, పేపర్స్తో ఇవన్నీ చేయడంలో చాలా ఫాస్ట్ అనమాట. అయాన్ చాలా బాగా చేస్తాడు. అలాగే ఈ మధ్య ప్రిన్స్కి కొంచెం అయాన్ని చూసి వాడి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ రాకెట్స్ అవన్నీ చేస్తున్నాడు అనమాట. సో ఎవరికి ఏది వస్తే ఆ ఇద్దరు కూడా కలిసి సేల్ చేయండి. సో దీంతో ఏమవుతుందంటే పిల్లలకి ఇప్పటి నుంచి బిజినెస్ ఎలా చేయాలి, ఎలా అమ్మాలి ఏంటి అని తెలుస్తుంది అనేసి సమీరా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏదైతే సైల్ అయితే అయ్యింది, అవ్వకపోయినా ఓకే మనం ట్రై చేద్దాం, పిల్లలకి నేర్చుకుంటారు ఇప్పటి నుంచే బిజినెస్ అంటే ఏంటి అనేసి తనే స్టాల్ అంతా రిజిస్టర్ చేసి ఇవన్నీ పెడుతుంది అనమాట. దానికోసం వీళ్ళంతా ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కిందికి వెళ్తారు. Yeah, of course I would love to buy. Okay. यहाँ लिखे हुआ है स्मॉल रॉकेट 5 रुपीज़, बिग रॉकेट 10 रुपीज़. हमारे बच्चे के पास है, तारा बिजनेस करके बच्चों को दियो ना, तुम्हारे पास है सो बच्चों को. చూసారు కదా హోల్ డే చాలా హంగామా, చాలా గిఫ్ట్స్ వచ్చాయి. బాగా ఎంజాయ్ చేసేవారు. నిజంగా మా అమ్మని చాలా మిస్ చేశాను నేను, రాక్సీని మిస్ చేశాను. ఈరోజు అన్వర్ మా అమ్మ నాన్న గ్రేవ్ దగ్గరికి వెళ్ళి పూలు వేసి వచ్చాడు. అండ్ యా వీ ఆల్ మిస్ హర్ అ లాట్. అండ్ ఇట్ ఈస్ హర్ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే మమ్మీ వన్స్ అగైన్. అందుకే అంటారు ఉన్నప్పుడు అమ్మ నాన్నని అంటే టైం స్పెండ్ చేయండి, ఎంతవరకు అయితే అంతవరకు టైం స్పెండ్ చేయండి. నేను మాత్రం మంచి టైం స్పెండ్ చేశానండి, ఆ రిగ్రెట్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా అమ్మని బాగా చూసుకున్నాను, అన్నయ్య ఉన్నా నేనే చూసుకున్నాను, నేనే చేశాను, నాతోనే పెట్టుకున్నాను, నేనే చూసానని ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. మా అమ్మని మహారాణిలా చూసుకున్నానని, మా నాన్నని కూడా అలాగే చూసుకున్నాను. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఎవరైతే చేయట్లేదో వాళ్ళు పోయిన తర్వాత అయ్యో నేను చేయలేదే, అయ్యో ఇంకా ఉంటే బాగుండేది, నేను చేసేదాన్ని, టైం స్పెండ్ చేసేదాన్ని అనుకున్న వాళ్ళందరూ కూడా అవన్నీ మానేసి రైట్ నౌ వీలైతే ఇప్పటి నుంచే టైం స్పెండ్ చేయండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫాదర్. బికాజ్ ఒకరోజు వాళ్ళు లేనప్పుడు ఆ వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది.
సో ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ మదర్ ఫాదర్ అండ్ ఎవ్రీ మూమెంట్ని స్పెషల్గా చేయండి. అండ్ థ్యాంక్స్ టు సమీరా ఫర్ క్రియేటింగ్ దిస్ హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ క్రిస్మస్ వైబ్స్. అండ్ యా వి లవ్ యూ ఆల్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ మేరీ క్రిస్మస్. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, సమీరాకే తెలుసు, ఎందుకంటే తనే అన్నీ చూస్తుంది కాబట్టి. ఎప్పుడు వచ్చినా దిస్ విల్ బీ అ స్పెషల్ వ్లాగ్. సో మీ అందరికీ ఎవరైతే నాకు విష్ చేస్తున్నారో, మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో, నా తరఫు నుంచి మీ అందరికీ లాట్స్ లవ్ అండ్ దువా అండ్ బ్లెస్సింగ్స్. మీరందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అనుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.